నమస్తే. ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ ఉద్యమకారురాలు సునీత ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే. ఎట్లా చూస్తారంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఉద్యమకారులకు కానీ అటు చూసి అమరవీరుల కుటుంబాలకు కానీ 100% న్యాయం చేస్తా అని చెప్పిండు రేవంత్ రెడ్డి. ఎట్లా ఉన్నది 2 years పాలనలో? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి గత 2 సంవత్సరాల దగ్గర అవుతుంది. అమరవీరులకు న్యాయం చేస్తా అని తనే ఒప్పుకున్నాడు. తను ఒప్పుకున్న తర్వాత నువ్వు నిజంగా న్యాయం చేయాలనుకుంటే అమరవీరులకు 1200 మంది నా అన్నదమ్ములు నా బిడ్డలు చనిపోయినరు. ఆ 1200 మందికి నువ్వు హైదరాబాద్ నగర ఒడ్డున ఒక అమరవీరుల స్తూపం కట్టు. వాళ్ళ కుటుంబానికి నువ్వు ఏదన్నా ఇప్పుడు ఎమ్మెల్సీ నడుస్తుంది, వాళ్ళకు ఒకరికి ఇయ్యి. నా తమ్ముడు శ్రీకాంత్ చార్ చనిపోయిండు, వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, వాళ్ళ అమ్మ ఉన్నారు, వాళ్ళ కుటుంబంలో ఇప్పుడు ఎమ్మెల్సీ అది ఇవ్వండి, మీకు మంచి గుర్తింపు ఉంటుంది అని మేము అడుగుతున్నాం. దాన్ని మీరు ఎందుకు గుర్తించట్లేదు? వాళ్ళ అమరవీరుల త్యాగం కోసము ముందు ఎవరు పోరాడి ఎల్బీ నగర్లో ఆ శ్రీకాంత్ చార్ చనిపోయిండు కాబట్టి ఎత్తి తెలంగాణ పోరాటంలో 12 మంది అన్నదమ్ములు బలైపోయారు. అంటే వాస్తవానికి అంటే బయట ప్రచారం నడుస్తూ ఉన్నది, బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులను కానీ ఏమంటారు అమరవీరుల కుటుంబాలకు కానీ ద్రోహం చేసింది అని చెప్పి చెప్తా ఉన్నారు. అనేక సార్లు తెలంగాణ 1200 బిడ్డలు చనిపోవడానికి 1200 మంది విద్యార్థులు చనిపోవడానికి కారణం కేసీఆర్ గారు బీఆర్ఎస్ అని చెప్పి చెప్తా ఉన్నారు. మీరేం చెప్తారు దీని మీద? నిజంగానే కేసీఆర్ 12 మంది ఉద్యమకారులు చనిపోయిన వాస్తవమే, కాదని అనట్లే. నువ్వు చేసింది ఏది? నువ్వు చేసి ఉద్యమకారులను గుర్తించి ఏది? ఇప్పుడు 6 గ్యారెంటీలు ఇస్తానన్నావు. 6 గ్యారెంటీలలో నువ్వు మొన్న ఏమన్నావు? 6 గ్యారెంటీలు మేము అమలు చేసినాం అనుకో, మేము అడక తినవలసి వస్తుంది. మేము 6 గ్యారెంటీలు ఇవ్వమనట్లేదు, మేము అడక తినమని అనట్లేదు. మాకు ఉచిత పథకాలు అవసరమే లేదు. ఏ ఉచిత పథకాలు ఇచ్చే బదులు విద్య, వైద్య, గూడు, నీడు ఇవ్వు. ఫీజులు చదివిన పిల్లలు గడ్డాలు మిసాలు పెరిగి ఆఫీస్ బాయ్గా చేస్తుండ్రు, హోటళ్ళలో చెప్పలు కడుక్కుంటారు. 75 ఏళ్ళ స్వాతంత్రంలో ఒక 6 నెలల పిల్ల 60 ఏళ్ళ ముసలిది బతకటట్లేదు. నువ్వు మహిళల కోసం ఏం చేస్తున్నావు? మహిళల్నే మంచిగా చూస్తున్నావు. మహిళా శక్తి అంటుండు, ఇందిరమ్మ మహిళా శక్తి అని చెప్పి నిన్న మొన్న కూడా ఒక సభ పెట్టిండు. ఇందిరా మహిళా శక్తి అని చెప్పి మన మహిళల్ని కోటీశ్వరాలని చేస్తా అంటుండు. వాళ్ళ మహిళల అభివృద్ధి నా లక్ష్యం అంటుండు, ప్రధాన లక్ష్యం అంటుండు రేవంత్ రెడ్డి. మహిళలను ఎందుకంటుండంటే మహిళలను పొగిడితే మహిళలు మన వెంట ఉంటారు, మహిళలు నోరు విప్పరు. మహిళల కోసం ఉచిత గ్యాస్ కూడా వద్దు, కట్లపైన వండుకొని తింటాం. కానీ మహిళలను కాపాడడము, వాళ్ళ హక్కులని ఇంకేమేం కావాలో మన రేవంత్ అన్న నేర్చుకుంటే బాగుంటుంది. మహిళలను అడ్డు పెట్టుకొని మాట్లాడడం అన్ని అబద్ధాలు, మోసాలు, కుట్ర జరుగుతుంది. ఇప్పుడు తెలంగాణ సగం నాశనం అయిపోయింది 15 ఏళ్లలో. ఈ మహిళల శక్తి లేదు. ఈ అంతా ఆగం చేసి ఇది మామిడికాయకు మరుబూసి అది బూడిద రూసి ఏదో మాయమాటలు చెప్పినట్టుంది. అలాంటి చేయకుండా మహిళలను అడ్డం పెట్టుకొని నువ్వు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఉచిత బస్సు ఇస్తే ఎవడు ఉపయోగం లేదు, ఉచిత పథకాల వల్ల ఎవరి లాభం లేదు. నువ్వు రేవంత్ రెడ్డి కూడా నిన్న అదే వరుసకు వచ్చిండు. ఇప్పుడు మీరు అన్నట్టు ఉచిత పథకాలు ఇచ్చుకుంటా పోతే రాష్ట్రం అడక్క తినాలి. ఇంకా ఉచిత పథకాలు కూడా రానున్న రోజులలో కూడా ఇప్పుడు ఇచ్చే కూడా బంద్ పెట్టే క్రమంలో ఉంటుంది అని చెప్పి అంటే చెప్పకనే చెప్తా ఉన్నాడు. ఇంకా వచ్చే ఈ మధ్యకాలంలో 6 గ్యారెంటీలను అటకెక్కే ప్రయత్నం అయితే చేస్తుంది అనుకోవచ్చు. మీరు ఏం చెప్తారు ఈ 6 గ్యారెంటీల మీద? అయ్యా రేవంత్ రెడ్డి గారు, మేము ఉచిత పథకాలు ఇవ్వమని నీ ఇంటి ముందు వచ్చి అడుక్కొని తినలేదు. నీ ఎమ్మెల్యేల ముందు మేమేం బుచ్చం ఎత్తుకొని అడుక్కొని తినలేదు. మీ ఉచిత పథకాలు మాకు వద్దే వద్దు. మీరు రాజ్యం ఎలా ఏలాలి, ఎలా కాపాడుకోవాలి, ఎలా పిల్లలకు ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వాలి అవి మీరు చేయండి. రైతన్నకు రైతు బంధు వచ్చేటట్టు చూడండి. ఇందిరమ్మ ఇల్లు అంటున్నారు, ఇందిరమ్మ ఇల్లు చూడండి. ఎక్కడ ఇందిరమ్మ ఇల్లు లేదు. ఇందిరమ్మ ఇల్లు అట ఇప్పుడు కొత్తది ఒకటి వచ్చింది. ఎక్కడ ఓపెన్ ప్లాట్ ఉంటే ఆడ వచ్చి వాళ్ళే గవర్నమెంట్ ముగ్గు పోసి ఇందిరమ్మ ఇల్లు ఇస్తుంది. ఇప్పుడు ఇల్లు జాగా లేని వాళ్ళు ఉన్నారు, ముందు వాళ్ళకి ఇవ్వండి, సర్వే చేయండి, వాళ్ళకు ముగ్గు పోసి వాళ్ళకు మీరు ఇల్లు కట్టియండి. అదైనా ముగ్గు పోసి వాళ్ళకు పునాది చేసుకున్న తర్వాత ₹1,00,000 ఇస్తారట. అలాంటి సొమతిల్లు మారుమూల గ్రామాలలో ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ఎందుకంటే ఇవంతా నాటకం, బూటకము. ఇవన్నీ ఒడ్డు దాటినాక ఓడమల్ల, ఒడ్డు యువతల బోడమల్ల అన్నట్టు ఉన్నది రేవంత్ రెడ్డిది. ఎందుకంటే అనుభవం లేదు. గత గవర్నమెంట్ 40 ఏళ్ళ అనుభవం ఉండి ఏదో కొన్ని సాధించింది. ఇది ఉన్నది ఊర్చుకొని పోయి లెక్కలు ఉన్నాయి. కానీ రేవంత్ రెడ్డి ఏదో వస్తే అది మాట్లాడడం, గాలి మాటలు మాట్లాడడం. నువ్వు ఒక సీఎం పదవిలో ఉన్నావు, నువ్వు మాట్లాడే మాట ప్రతి మాట నీట్గా ఉండాలి, ప్రజలలో గెలుపు పొందేటట్టు. నువ్వు ఆడపిల్లను అడ్డం పెట్టుకొని మహిళా శక్తి అంటున్నావు, కానీ శక్తులంతా ఆగమయ్యే పరిస్థితిలో ఉన్నది. ఒక ఉన్న స్థాయిలో అమ్మాయికి న్యాయం ఒకలాగా, లేని స్థాయిలో ఒక అమ్మాయికి అన్యాయం జరుగుతుంది. నువ్వు మహిళలను కాపాడుకుంటే నీకు మహిళల దీవెనలు
ఉంటుందని నేను కోరుకుంటున్నాను. అయితే ఇప్పుడు బీసీల విషయానికి వస్తే బీసీ కులగణన అని చెప్పి మొన్న చేసిండు, ఆ లెక్కలు తప్పని కూడా చాలా మంది రోడ్లు ఎక్కిర్రు, ధర్నాలు చేసిర్రు, అన్నీ చేసిర్రు. ఇప్పుడు నిన్న రీసెంట్గా ఒక మీటింగ్లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీసీ లెక్కలు తప్పు అని ప్రభుత్వం ఇచ్చినటువంటి బీసీల లెక్క తప్పు అన్నోళ్ళని వంగవేటి గుద్దురు అంటూ రేవంత్ రెడ్డి ఏం చెప్తారు మీరు? అన్న రేవంత్ అన్న బీసీల లెక్క తప్ప అన్నోళ్ళను వంగబెట్టి గుద్దుడు కాదు. నీ పదవి ఉంటుందా ఊడుతుందా, నీ ముడ్డు కింద సీటు కాపాడుకో. నువ్వు నోరుకి ఎంత వస్తే అంత మాట్లాడడం కాదు. నువ్వు ఇది తెలంగాణ ప్రజలకు ఒక ఎడ్డువు, వాళ్ళకు జవాబు ఇచ్చే ఆన్సర్గా ఉండాలి. నువ్వే బండబూతులు మాట్లాడితే రాబోయే రోజులలో తట్టబుట్ట చదువుకొని వేరే రాష్ట్రం వెళ్ళి బ్రతకవలసి వస్తుందని నేను అనుకుంటున్నాను. అసలు అమరవీరుల పేరుతో ఒక స్తూపం కూడా పెట్టలే. 1200, 1400 అంటారు. 1200 మంది అమరవీరులు ఉన్నప్పుడు కనీసం 1200 ఫీట్ల స్తూపం పెడితే తెలంగాణ ఉన్నంత కాలం వాళ్ళ అమరత్వం నిలబడి ఉంటుంది. కాబట్టి అమరవీరుల కుటుంబాలకి పూర్తిగా అందరికీ న్యాయం జరగలేదు. వాళ్ళ త్యాగానికి తగిన ఫలితం. అలాగే సరే ఎవరి త్యాగమైనా ఏదో రేపు డబ్బులు వస్తాయనో ప్రయోజనాలు ఉంటాయని ఉండవు. ఆ రోజున్న ఉద్వేగం అటువంటిది. ఇవాళ మిలియన్ మార్చ్ సంస్మరణ అంటే మనం మిలియన్ మార్చ్ని ఎందుకు స్మరించుకోవాలి అంటే ఇచ్చినట్లే ఇచ్చిన తెలంగాణని వెనక్కి తీసుకుని యూటర్న్ చేస్తే ప్రజల్లో విపరీతమైన ఆగ్రహం, ఆవేదన, ఒక నిరసన, నైరాశ్యం పెళ్ళుబుకింది. దాని ఫలితంగా విపరీతంగా ఆత్మహత్యలు జరుగుతుంటే ఆ ఆత్మహత్యల నుంచి తెలంగాణ యువతని కాపాడుకోవడానికి, దృష్టి మళ్లించడానికి, తెలంగాణ పోరాటం పట్ల, తెలంగాణ రాష్ట్ర సాధన పట్ల విశ్వాసం కల్పించడానికి ఒక మిలియన్ మార్చ్ లాంటివి చేయాలి. మిలియన్ మెంబర్స్ని ప్రజల్ని సమీకరించాలని ఉద్దేశించి ఈ పిలుపు కోసం కార్యాచరణ కోసం మేము రూపకల్పన చేస్తే అది రిపీటెడ్గా వాయిదాల మీద వాయిదాలు పడుతుంటే అసలు వాయిదాలు పడుతున్న కొద్దీ ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. ఆ స్థితిలో తెలంగాణ జేఏసీలో భాగస్వామ్యమైన సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ జేఏసీ మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చి జేఏసీలో కూడా ఇంటర్నల్గా యుద్ధం చేసి ఖచ్చితంగా మిలియన్ మార్చికి పిలిపివ్వాలి, మీరు చేయకపోయినా మేము చేస్తామని చెప్పి వేలాది మంది క్యాడర్ వచ్చి మొట్టమొదటిసారిగా మధ్యాహ్నం మార్చి 10 మధ్యాహ్నం ట్యాంక్ బండని 1 గంటకు బద్దలు కొడతామన్నాం. 1 గంటకు బద్దలు కొట్టి తీరాం, బ్యారికేడ్లు బద్దలు కొట్టి తీరాం. మొదలు అరెస్ట్ కూడా మేమే అయ్యాం. అట్లా ఈ మిలియన్ మార్చి వెనక కేవలం తెలంగాణ రాష్ట్ర సాధన మాత్రమే ఒక ఆకాంక్షగా చూడొద్దు. అది ఒక ప్రతిఘటన, ఒక నిరసన. ఆత్మహత్యల నుంచి తెలంగాణ సమాజాన్ని బయటేసుకోవాలనే గోస, ఆ తపన ఈ మిలియన్ మార్చ్ పిలుపు వెనుక ఉన్నది. మరి ఇంత పెద్ద ఎత్తున సాగిన ఉద్యమంలో ఆత్మహత్యలు, ఆందోళనలు, సబ్బండ వర్ణాలు, వర్గాలు భాగస్వామ్యమే. తెలంగాణ కోసం సాగిన ఉద్యమంలో సాగరహారం అన్న, సకల జనుల సమ్మె అన్న, మిలియన్ మార్చ్ అన్న, పల్లెలన్నీ పట్టాలెక్కాలన్నా, పట్నం రోడ్ల మీద పొయ్యిలు పెడదామన్నా, ముద్ద మింగొద్దు, పొయ్యి వెలిగించొద్దన్నా, సింగరేణి పెళ్ళ బయటకు వెళ్ళకున్నా, ఆర్టీసీ పయ్య నడవకున్నా, జరగకున్నా, ఇన్ని ఉద్యమాలలో కుటుంబాలలో ఉన్న భార్యా పిల్లలు, స్త్రీలు, పిల్లలు మద్దతుగా నిలబడ్డారు. కాబట్టి జీతాలు రాలే, సకల జనుల సమ్మెలో జీతాలు రాలే, సింగరేణి మొత్తం ఢిల్లీతో సహా స్తంభన జరిగింది. కాబట్టి ఇంత ఎత్తున సాగిన ఉద్యమం మన కాలంలో ఒక ప్రజాస్వామిక ఉద్యమంగా వచ్చింది అంటే దాని వెనుక ఉన్న బలమైన తెలంగాణ ప్రజల ఆకాంక్ష. మరి ఆ స్థితిలో తెలంగాణ తెగించి పోరాడి 1200 అమరత్వంతో సాధించుకుని ఇంత పెద్ద ఎత్తున మిలిటెంట్ పోరాటాలతో సాధించుకుంటే వచ్చిన తెలంగాణలో ఆనాడు సీమాంధ్ర ప్రజలు అన్నాము, లేదా సీమాంధ్ర పాలకులు అన్నాము. ఇవాళ ఒరిస్సా, బీహార్, యూపీ, గుజరాత్, రాజస్థాన్, మార్వాడి అందరూ వచ్చి మొత్తం కబ్జాలు చేసుకుంటున్నారు. ఛాయ్లు అమ్మే కాడ, చాట్లు అమ్మే కాడ, కిరాణా దుకాణాలు పెట్టుకునే కాడ, గ్లాసు పని, టైల్స్ పని, భవన నిర్మాణ పని. అంటే తెలంగాణ ప్రజలకు పని చేత కదా. మరి బుర్జ్ ఖలీఫాని నిర్మించింది తెలంగాణ కార్మికుడే కదా, మన సిరిసిల్ల కార్మికుడే కదా. మొత్తం ముంబైని నిర్మించింది పాలమూరు లేబర్ కదా. మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఈ అంశాలన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ ఎట్లా మరుగున పడ్డాయని మేము అడుగుతున్నాం. ఈ ఆకాంక్షలు ఎందుకు పక్కన పోయినాయి? సమైక్యవాది రేవంత్, ఆయన తెలంగాణ అనలేదు ఏ రోజు. సమైక్యవాదానికి ప్రతినిధిగా నిలబడ్డాడు. వచ్చినటువంటి పోరాడి సాధించుకున్న తెలంగాణలో కూడా ఆయన సమైక్యవాద పార్టీకి నుండి పోటీ చేశాడు, ప్రతినిధిగా ఆ పార్టీకి నాయకత్వం కూడా వహించాడు. అయినా ప్రజలు ఆయనలో ఉన్న ప్రశ్నించే చైతన్యాన్ని, లేదా ఆయన ప్రభుత్వం మీద చేసిన పోరాటాన్నో ప్రశ్నించడాన్నో గుర్తించి ఆయనకు బాధ్యతలు ఇచ్చారు, అధికారాన్ని ఇచ్చారు. అది నీ సమైక్యవాదాన్ని చూసి కాదు, తెలంగాణ ప్రజల తరఫున గొంతుని వినిపించాడు. కాబట్టి
నమ్మి అధికారం ఇచ్చారు, ముఖ్యమంత్రిని చేశారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గుర్తించి ఒక పాలసీని రూపొందించారు. ఇవాళ అన్ని పనులు మన ఎలక్షన్స్ ముందు కూడా చెప్పిండు కదా అంటే కుటుంబాలని అంటే అమరవీరుల కుటుంబాలని కాపాడుకుంటాం, వాళ్ళకు న్యాయం చేస్తామని చెప్పిండు కదా రేవంత్ రెడ్డి. అందుకే నేను అదే అంటున్నా, ఒక అమరవీరుల కుటుంబాలు అనేది ఒక అంశం. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు అనేది చాలా పెద్ద క్యాన్వాస్. అంటే ఏ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు మొత్తం పోరాటంలో ఇమిడున్నాయో అవి గత 10 ఏళ్ల పాలనలో నెరవేరలేదు. ఇప్పుడున్న పాలకులు కూడా అంటే ఉచితాలతోటి ఏ ఆత్మాభిమానం కోసం, ఏ ఆత్మగౌరవం కోసం పోరాటం చేశారో, తెలంగాణ ప్రజలు త్యాగాలు చేశారో, అంత ఎత్తున ఉద్యమాలు నిర్మించారో, తల్లుల గర్భశోకాలతో త్యాగాలతో నిర్మించిన ఆ ఉద్యమం, దాని వెనుక అసలైన ఎజెండా ఆకాంక్షలు. నువ్వు సమైక్యవాదివి, నీకు ఎందుకు అధికారం ఇచ్చారు అంటే నువ్వైనా ప్రజల ఆకాంక్షలు ముందుకు తీసుకెళ్తామని. కానీ మీరు ఉచితాలతో పబ్బం గడుపుకుంటాం, ఉచితాలతో తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం ఇమిడి లేదు, ఆకలి పోరాటం ముడిపడి లేదు అనేది గుర్తించాలా. తెలంగాణ యువతకు ఉపాధి భద్రత కావాలి, తెలంగాణ నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలా, గ్రామీణ ఉపాధి, వ్యవసాయ రంగం,